last discussion points. So last discussion points ఏంటి మనం we have to check the auto scaling functionality. To check the auto scaling functionality, yes, first of all, first step అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? ఫస్ట్ స్టెప్ క్రియేట్ ఏ security group. Security group. yes. Create a security group, right? But how many doors will it be open? How many doors? How many gates? Two. Or how many Yes. ports? Two gates. So two gates actually. Two. 20 to 80. Yes. First the SSH, రెండవది HTTP. Right. Okay. So is SSH gate number anta 80. 80. Excellent answer. 22. HTTP 22. gate number 22. అంతేగా? 80. HTTP HTTP 80, sir. SSH 22, HTTPD 80, sir. మరి ఎవరు ఇందాక SSH SSH 22. చేసేది? సరే, ఇది యాక్చువల్గా SSH అనేది ఎస్ 22. ఇలా ఇటు ఎస్, ఇది ఈ సైడ్ ఇట్లా అలాగా 22 వచ్చేసి అటు 80 వచ్చేసి ఇలా ఉంటుంది. రైట్ ఓకే. సో అది మీకు తెలుసు, అది కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ రాంగ్ చెప్పారు. రైట్. సో కాబట్టి మనకి SSH అనేది కంపల్సరీగా 22. ఓకే. SHTP అనేది యాక్చువల్గా ఎంత ఫ్రెండ్స్? 80 ఇట్లా. సో కొన్ని పోర్ట్ నెంబర్స్ కూడా మీకు వస్తాయి, దాని కోడ్స్ కూడా మీకు నేను చెప్తాను. కోడ్స్ అంటారు వాటిని, పోర్ట్ నెంబర్ కోడ్స్, వాట్ ఎవర్ ఇట్. సో సరే, రెండో పాయింట్స్ ఏంటి ఫ్రెండ్స్? క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ తర్వాత create a load balance. ఎక్సలెంట్ ఆన్సర్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. రైట్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ బట్ వితౌట్ ఎనీ సర్వర్స్, without attaching any servers. No need to attach any servers. Without attaching any server. అదేనా? అంతేనా? Without attaching any servers. Attaching servers. Okay. థర్డ్ క్వశ్చన్ ఏంటి? థర్డ్ స్టెప్ ఏంటి ఫ్రెండ్స్? క్రియేట్ Template. ఎక్సలెంట్ ఆన్సర్. క్రియేట్ టెంప్లెట్. రైట్. ఓకే. ఫోర్త్ స్టెప్ ఏంటి ఫ్రెండ్స్? Auto scaling group. క్రియేట్ ఆటో స్కేలింగ్ group creation. ఫిఫ్త్ స్టెప్ ఏంటి ఫ్రెండ్స్? చెక్ ద ఫంక్షనాలిటీ. Check the functionality. అయిపోయింది. సింపుల్. చెక్ ద ఫంక్షన్. ఓవర్. ఇది యాక్చువల్గా స్టోరీ. ఈ 5 స్టెప్స్ మనం ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చేయగలిగితే చాలు. అయితే వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్. ఇవి మీరు డెవాప్స్ లో కంపల్సరీగా వెరీ ఇంపార్టెంట్. డెవాప్స్ లో కూడా ఎలా చేయాలో మళ్ళీ నేర్చుకోవాలి. రైట్. అంటే ఎక్కడ సార్ డెవాప్స్ అంటే ఎక్కడ? ఎస్, మనం ఆల్రెడీ క్యూబర్నెటిస్ క్లస్టర్ గురించి డిస్కషన్ చేశాం. క్యూబర్నెటిస్ క్లస్టర్ లో ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. టోటల్ ఎవ్రీథింగ్. ఇది పేర్లు ఇవి కాదు, వేరే పేర్లతోటి రిపీట్ అవుతాయి అన్నమాట. పేర్లు వేరే, టెర్మినాలజీ వేరే ఉంటుంది. ఎక్కడ? డెవాప్స్ లో. ఇక్కడ క్యూబర్నెటిస్ ఉపయోగించే దాంట్లో. ఎస్, హైయెస్ట్ ప్యాకేజ్ స్కిల్ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో క్యూబర్నెటిస్ తర్వాతే వేరేది. ఎస్, దానికోసం మనకి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. దానికోసం మనకు పూర్తి స్థాయిలో ఎస్ ఫ్రెండ్స్ చెప్పాలంటే ప్రతి ఐటమ్ కూడా. దీనికి నేను అడ్వాన్స్డ్ క్యూబర్నెటిస్ కూడా చెప్తాను మీకు. అడ్వాన్స్డ్ అంటే ఏంది? ఇన్క్లూడింగ్ ఏఐ ఆల్సో. ఎస్. అదే సార్ ఏఐ కూడా కవర్ చేస్తారా? ఎస్. క్యూబర్నెటిస్ ప్లస్ ఏఐ రెండు మిక్స్ చేసి చెప్పేస్తా. అప్పుడు క్యూబర్నెటిస్ అనేది ఎస్, ఏఐ అనేది ఎలా ఉంటుంది టూల్స్ నేను ఇంక్లూడ్ చేస్తాను కదా. టోటల్ గా అడ్వాన్స్డ్ కవర్ చేస్తాం క్యూబర్నెటిస్ లో. నో ప్రాబ్లం. ఎస్, ఇక్కడ వరకు మనం ఈ సెటప్ ఇప్పుడు ఈ రోజు చూద్దాం. రైట్. ఇవి స్టెప్స్. ఈ స్టెప్స్ లో ఇప్పుడు మనం గో టు AWS. ఆల్రెడీ నేను బహుశా లాగిన్ ఇందాక అంటే ఇంటరప్షన్ అవ్వకుండా ఉండటం కోసం ఓకే. మీ సైడ్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంత మీట్ లోకి వెళ్ళండి. సింపుల్ గా మీట్ లోకి వెళ్తే కొంత వినే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. సో ఇది యాక్చువల్ గా మనకి కన్సోల్ వచ్చేసింది, హోమ్ పేజ్ వచ్చేసింది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి హోమ్ పేజ్ వచ్చింది. ఈ హోమ్ పేజ్ లో సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా మనం EC2 డాష్ బోర్డ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. EC2 డాష్ బోర్డ్ లో. సో EC2 డాష్ బోర్డ్ లో ఉన్నాం మనం. జస్ట్ EC2 ఫస్ట్ ఏంటి? EC2 డాష్ బోర్డ్ లో ఉన్నాం మనం. ఇక్కడ చూసారు ఇదేంటిది? ఎస్ ఫ్రెండ్స్, సెక్యూరిటీ గ్రూప్. స్వరాజ్ చూసుకోండి జాగ్రత్తగా, ఏదో సౌండ్ వస్తుంది మీ దగ్గర నుంచి. రైట్. సో సెక్యూరిటీ గ్రూప్.
సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మోటల్గా ఇదిగోండి ఇది. ఎస్, సెక్యూరిటీ గ్రూప్ ఇది. రైట్. ఆల్రెడీ మనం తయారు చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఉంది. అగైన్ జస్ట్ క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు. రైట్. మనం ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ కి ఒక పేరు ఇవ్వాలా. దిస్ ఇస్ మై సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఆప్షన్. రైట్. నేనేమి ఇస్తానంటే ఎస్ ఏబిసి, నాది ఏబిసి బ్యాంక్ అనుకోండి. ఏబిసి బ్యాంక్. ఎస్ ఏబిసి బ్యాంక్. ఎస్ SG1 సెక్యూరిటీ గ్రూప్ నెంబర్ 1. ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ నెంబర్ 1 ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే 2 పెడదాం ఫ్రెండ్స్. ఓకే, 2. ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 2. రైట్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ 2 ఇవ్వాలి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ లో యాక్సెస్ టు ద డెవాప్స్ అనుకోండి, డెవాప్స్ టీమ్, డెవాప్స్. ఓకే, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చెప్పాను కదా, ఇది విపిసి. ఇది కనీసం ఒక 15-16 క్లాసులు కవర్ అవ్వాలి. విపిసి అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇది AWS లో ఉన్న వన్ ఆఫ్ ద సర్వీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్, అవర్ ఓన్ ప్రైవేట్ నెట్వర్క్. ఇప్పుడు దాకా మనం AWS ఇచ్చిన నెట్వర్క్ లోనే పనిచేస్తున్నాం. స్టిల్ ఇప్పుడు కూడా ఎస్. అందుకోసం మనం ఇది మార్చడంలో దిస్ వాజ్ గివెన్ బై AWS. బట్ AWS ఇచ్చిన నెట్వర్క్ లో మనం పని చేయకుండా ఎస్ మనం ఓన్ నెట్వర్క్ ని తయారు చేసుకుంటాం. ఎక్కడ? రియల్ టైమ్ లో. ఎస్, వి క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్ అండ్ వి ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్. This is also called as a VPC. VPC is one of the service in AWS cloud which is used to create our own private network. మన ప్రైవేట్ నెట్వర్క్ ని తయారు చేసుకోవడానికి VPC అనే ఒక సర్వీస్ ఉన్నది. ఓన్ ప్రైవేట్ నెట్వర్క్. ఆ ఓన్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఇదే. ఎస్, ఇదే. ఇక దీనిలో ఎస్ మనకి DB సర్వర్లు లాంచ్ చేస్తాం. ఎస్ మనకి బ్యాక్ ఎండ్ సర్వర్లు లాంచ్ చేస్తాం. ఎస్ ఆర్ నో మనం ఫ్రంట్, ఇట్లా ఈ విధంగా మన ఓన్ ప్రైవేట్ నెట్వర్క్ లో సర్వర్స్ అన్ని లాంచ్ చేసేసి ఆ సర్వర్స్ కి మధ్య కనెక్టివిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎస్, ఇవన్నీ కూడా VPCలో కవర్ అవుతాయి. VPC is one of the service in AWS cloud which is used to create our own network. Inside our own network we can create our servers. అదేంటి సార్, VPC లేకుండానే అసలు VPC అనే సర్వీస్ లేకుండా అసలు ప్రైవేట్ నెట్వర్క్ క్రియేషన్ చేయకుండా మీరు ఇన్ని రోజులు సర్వర్లు తయారు చేశారు కదా, దిస్ ఇస్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ. బట్ రియల్ టైంలో ఇలా ఉండదు. రియల్ టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎస్ అవర్ ఓన్ నెట్వర్క్, మనం ఏదైతే నెట్వర్క్ ఉందో మన సొంత నెట్వర్క్ తయారు చేసుకొని ఎస్ ఓకే దస్ ఇస్ నెట్వర్క్, ఆ సొంత నెట్వర్క్ తయారు చేసుకొని అక్కడ మనం సర్వర్లు ఎస్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇన్స్టాన్సెస్ క్రియేషన్ చేస్తాం ఒక భాషలో చెప్పాలంటే. ఎస్, అలాగా మనం ఓన్ ప్రైవేట్ నెట్వర్క్ తయారు చేసుకోవడానికి AWS అనే వ్యక్తి ఒక సర్వీస్ ఇచ్చాడు. రైట్. ఆ సర్వీస్ పేరే విపిసి అంతే. ఆ విపిసి అనే సర్వీస్ ని కూడా మనం AWS లో ఇక్కడ నేర్చుకోవచ్చు ఈజీగా. ఎస్, అందువల్లే మనకి ముందు రాను నెట్వర్క్ మీద ఎస్ అడ్మిన్స్ టోటల్ గా చెప్పాలంటే తక్కువ మంది అయిపోతారు. క్లౌడ్ ఎక్కువ అయిపోతుంది, క్లౌడ్ ఇంజనీర్స్. ఎందుకంటే క్లౌడ్ కి నెట్వర్కింగ్ మొత్తం టోటల్ లింక్ పెట్టేసేవాడు వాళ్ళు. కాబట్టి అది స్లాష్. ఇప్పుడు మనం ఎక్కడ సర్వర్లు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎవరైనా చెప్తారా? AWS ఇచ్చిన నెట్వర్క్ లో తయారు చేస్తున్నాం. AWS అనే వ్యక్తి బై డిఫాల్ట్ నెట్వర్క్ ఇచ్చాడు. ఆ నెట్వర్క్ లో మనం సర్వర్స్ లాంచ్ చేస్తున్నాం. బట్ రియల్ టైంలో మనం ఇది చెయ్యము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ డిఫాల్ట్ నెట్వర్కే ఇది ఇక్కడ. ఎస్, ఏది ఇదే VPC. ఓకే, సరే, ఆ గొడవ అదంతా నేను తర్వాత మాట్లాడతాను. రైట్, దాన్ని మనం వదిలేస్తాం. తర్వాత యాడ్ రూల్. ఎస్, క్లిక్ దిస్ వన్. ఎస్, మనం ఇన్బౌండే అంటే ఇన్కమింగ్ అనమాట ఇదంతా. సో ఇన్కమింగ్ అప్పుడు ఫస్ట్ ఏంటి ఫ్రెండ్స్? SSH. అవునా? SSH చెప్పాలి. తర్వాత ఏంటి? SSH తర్వాత తర్వాత ఏంటి ఫ్రెండ్స్? మళ్ళీ ఏం చేయాలి నెక్స్ట్? HTTP. యాడ్ వన్ మోర్ రూల్, HTTP. రైట్, ఇది యాక్చువల్. ఎస్, ఇక్కడ కూడా మళ్ళీ ఏంది? డైరెక్ట్ అటాక్. సో ఇక్కడ చూసారా 80, ఇక్కడ చూసారా 22, ఇట్లా 22 కనిపిస్తాం. 22 ఇది 22. రైట్. సో కింద కొంచెం వచ్చిన తర్వాత నెక్స్ట్ సార్ అవుట్ బౌండ్ అవసరం లే, జస్ట్ క్రియేట్ 1 minute పాస్. అది మీకు ఒక పెన్ ద్వారా చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వచ్చు. ఒక నిమిషం. ఇదిగోండి చూసారా? క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని కనిపిస్తుంది. ఎస్
చూసారా? ఎస్, ఇది క్రియేట్ సెక్యూరిటీ. ఎస్, మనం దాన్ని క్లిక్ చేస్తే అయిపోయింది. సింపుల్, క్లిక్ చేయండి. సార్ తయారైపోయింది సెక్యూరిటీ గ్రూప్, ఎక్సలెంట్ అయిపోయింది. ఎస్, వచ్చేసింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి సార్? ఈసీ టు డాష్ బోర్డ్, గో టు ఈసీ టు డాష్ బోర్డ్, రిఫ్రెష్. సో గో టు సెక్యూరిటీ గ్రూప్స్ ఆప్షన్, ఈసీ టు డాష్ బోర్డ్ లో దిస్ ఇస్ ఈసీ డాష్ బోర్డ్. ఓకే, దాంట్లో ఉన్న సెక్యూరిటీ గ్రూప్, దాని లోపల 3 సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. మనం క్లిక్ చేయండి, మన సెక్యూరిటీ గ్రూప్ వచ్చిందో లేదో తెలుసుకోండి. రైట్, చూసారా? ఎస్. Okay, so this is the default security group which was given by AWS Cloud, but this will not be deleted. ఇది delete అవ్వదు, ఇది అలాగే ఉంటుంది. This was given by AWS people, మీరు కాదు. సో మనం గ్రూపులు ఇది ప్లస్ ఇది ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1, సెక్యూరిటీ గ్రూప్ 2 మనం తయారు చేసిన గ్రూప్. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు సార్, ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. రైట్, ఓకే సార్. వన్ సెక్యూరిటీ గ్రూప్ ఇస్ ఫర్ ఆల్. ఎస్, యూ క్యాన్ యూటిలైజ్ ఆల్ దీస్ థింగ్స్, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. సో ఇది మన ABC బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది సార్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం సార్? ఎస్, నెక్స్ట్ ఆప్షన్ ఏంది ఫ్రెండ్స్? మీరే చెప్పారు ఇందాక. నెక్స్ట్ ఆప్షన్ ఏంది? లోడ్ బ్యాలెన్స్. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్స్ సార్. సో క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్స్ సార్. గో టు దిస్ ప్లేస్, ఈసీ డాష్ బోర్డ్ అయినా తప్పకుండా ఈసీ డాష్ బోర్డ్. అక్కడ ఇది కూడా చూడండి, 0 లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. మనం జస్ట్ ఒక లోడ్ బ్యాలెన్సర్ తయారు చేద్దాం ఫ్రెండ్స్. ఎస్, దిస్ ఇస్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ ట్యాబ్. ఎస్, క్లిక్ చేయండి. ఎస్, ఓకే. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ లో మనం క్లాసిక్ వెళ్ళిపోయి క్రియేషన్ చేసేస్తాం. ఓకే, తర్వాత మనకి లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇద్దాం. లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఏమి ఇద్దాం ఫ్రెండ్స్? ABC బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్. ఇది ABC బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ABC బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్. రైట్, ఓకే, ABC బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్ ఇది. ఆ తర్వాత ఇవన్నీ సేమ్. చూసారా? నెట్వర్క్ అని చెప్పానే. ఎస్, VPC అంటే నెట్వర్క్ అంతే, టోటల్ దాన్ని వదిలేసేయండి. అయితే ఈ లోడ్ బ్యాలెన్సర్ కి చెప్పాలా, అమ్మా లోడ్ బ్యాలెన్సర్ నువ్వు ఏ అవైలబిలిటీ జోన్ లో ఉన్న సర్వర్స్ అయినా సరే ఎస్ దాని హెల్త్ చెక్ చేయాలి, దానికి రిక్వెస్ట్ పంపించాలి. అంటే ఏది? ఇదిగో దిస్ ఇస్ అవైలబిలిటీ జోన్ 1, జోన్ 2, జోన్ 3. నువ్వు ఎక్కడున్నా సరే నీ పేరేంది? ELB, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. రైట్. కస్టమర్ ఇక్కడ ఉంటాడు, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నావు. సర్వర్లు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. అది అవైలబిలిటీ జోన్ లో 1 లో ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఒక సర్వర్, ఇక్కడ ఒక సర్వర్, ఇక్కడ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఇలా తీసుకొని ఇలాగా అవైలబిలిటీ జోన్ 1 లో ఉన్న సర్వర్ ని రీచ్ అయింది. అవైలబిలిటీ జోన్ 1 లో సర్వర్ నేను రీచ్ అవ్వనంటే హూ ఆర్ యూ అనేది. ఎందుకంటే సచ్ దట్ వీ నీడ్ టు ప్లాన్. అందుకోసం లోడ్ బ్యాలెన్సర్ కి మనం చెప్పాలమ్మా అవైలబిలిటీ జోన్ 1 లో సర్వర్లు ఉన్నా, అవైలబిలిటీ జోన్ 2 లో సర్వర్లు ఉన్నా, 3 లో సర్వర్లు, 1A 1B 1C ఎక్కడున్నా సరే, సర్వర్లు ఎక్కడున్నా సరే నువ్వు వెళ్ళి ఆ రిక్వెస్ట్ డైరెక్ట్ గా దానికి ఇవ్వాలి. అదర్వైజ్ నేను ఒప్పుకోను మనం చెప్తున్నాం ఇప్పుడు. అందుకోసం 1, 2, 3 ఇచ్చాం. ఒకటే ఇస్తే ఏమైంది సార్? ఒకటే ఇస్తే ఏమైంది తెలుసా? లోడ్ బ్యాలెన్సర్ యాక్సెస్ అనేది ఒక అవైలబిలిటీ జోన్ లో ఉన్న సర్వర్స్ మీద మాత్రమే పనిచేసిద్ది. మిగతా ఉన్న అవైలబిలిటీ జోన్స్ కి ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్లు పంపించదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ సెలక్షన్ అప్పుడు ఇది లేదు, ఇది ఒకటే ఉంది. కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ అనేది రిక్వెస్ట్ తీసుకొని ఆ రిక్వెస్ట్ డైరెక్ట్ ఈ అవైలబిలిటీ జోన్ లో ఉన్న సర్వర్లకే పంపిస్తా ఉంటది. వాటినే హెల్త్ చెక్ చేస్తూ ఉంటది. ఎవరు? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. కాబట్టి వి మస్ట్ check all these things. We must select all these things. Why? Because ఎప్పుడైనా సరే ఏ అవైలబిలిటీ జోన్ లో ఉన్న సర్వర్స్ అయినా సరే ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ టచ్ చేయాలి, యాక్సెస్ చేసుకోగలగాలి. అదర్వైజ్ ఇక్కడ ఉన్న ఈ కస్టమర్ బ్లాక్ అవుతాడు. ఎస్ సార్ నో? ఎస్, కస్టమర్ బ్లాక్ అవుతాడు. ఎవరు? ఈయన ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ABC బ్యాంక్ కస్టమర్ నే మనం ఎండ్ యూజర్ అని పిలుస్తున్నాం. సింపుల్. ఎస్, ఇది స్టోరీ. ఓకే, సో అందుకోసం మనం ఇక్కడ 3 సెలెక్ట్ చేయాలి సార్. 3 సెలెక్ట్ చేయండి. రైట్ 1, ఓకే, 1, 2, 3. ఎస్. సో మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. ఇక్కడ కనపడే ప్రతి ఆప్షన్ మనం చెక్ చేస్తాం. IPv4 ఏంటి, ఇక్కడ CIDR సైడర్ అంటే ఏంటి, ఇవన్నీ VPCలు వస్తాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు.
ఇప్పుడు టైం అది కాదు. ఎస్, ఇక్కడ విపిసి ఏంది, ఇక్కడ నెట్వర్క్ ఏంది, ఈ సైడర్ ఏంది, 172.31.00.16 ఇవన్నీ ఏంటి గొడవ, ఎస్ అన్నీ వస్తాయి బాస్. మొత్తం విల్ బి కవర్డ్ ఇన్సైడ్ విపిసి క్లాస్. ఓకే రైట్. ఓకే, ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా. ఎస్, ఆల్రెడీ వీడేం చేశాడు, ఈ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ని దీనికి అటాచ్ చేసేసాడు. వద్దు తీసేసాయి అనాలా. అప్పుడు ఏం చేయాలా, జస్ట్ ఇంటూ క్లిక్ చేయి, అయిపోయింది. మరి ఏం చేయాలా, సెక్యూరిటీ గ్రూప్ ని ఎస్ ఇదిగో టూ సెక్యూరిటీ గ్రూప్ ని యాడ్ చేయాలి. సార్ లోడ్ బ్యాలెన్సర్ కి సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు సార్, అసలు మీరేంది భలే వాళ్ళే. మనకి సర్వర్ కి సెక్యూరిటీ గ్రూప్ ని యాడ్ చేయాలి, కానీ లోడ్ బ్యాలెన్సర్ కి సెక్యూరిటీ గ్రూప్ ని ఎందుకు సార్ మీరు, ఏంటి సార్ ఏకే సార్ ఎట్లా అయిపోయారు మీరు. అయ్యా బాబు, ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇలా ఉంది అనుకోండి, ఇలా. ఓకే, అక్కడ రిక్వెస్ట్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. రిక్వెస్ట్ ఎవరు, ఈయన ఇచ్చాడు, ఈయన పేరు ఏంది, సంథింగ్ కాల్డ్ ఎస్ పాపారావు. ఈయన ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు. ఈ రిక్వెస్ట్ పాపారావు ఇచ్చిన రిక్వెస్ట్ ఇక్కడ ఇలా ఇలా ఎలాస్టిక్ బ్యాలెన్స్ టచ్ అవ్వాలి. హే పాపారావు, హూ ఆర్ యూ, వై యు ఆర్ కమింగ్ టు దిస్ ప్లేస్, నీకు ఇక్కడ ఇన్కమింగ్ డోర్ ఓపెన్ లో లేదమ్మా, గో బ్యాక్ అని అప్పుడు వెంటనే. అప్పుడు పాపారావుకి అర్థం, అరే ఇదేంది ఇది, అంతే మరి గేట్ ఓపెన్ లో ఉండాలి అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా గేట్ ఉండాలి. అవును మరి ఆ గేట్ ఏంది, అది 80, అది 443. ఎస్, ఎలాగైనా సరే 80 గోట్ నెంబర్ ద్వారా ఈ రిక్వెస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ రీచ్ అయింది. అంటే దట్ మీన్స్ వాట్, గేట్ 80 ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది అంటే యూ మస్ట్ అటాచ్ ద సెక్యూరిటీ గ్రూప్ టు దిస్ లోడ్ బ్యాలెన్సర్. ఆ సెక్యూరిటీ గ్రూప్ లో ఉన్న S80 అనే పోర్ట్ నెంబర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎప్పుడు, ఇఫ్ యూ అటాచ్ దిస్ ఆ సెక్యూరిటీ గ్రూప్ టు దిస్ లోడ్ బ్యాలెన్సర్. అంతే, అప్పుడు ఆ రిక్వెస్ట్ 80 గేట్ ద్వారాగా వచ్చేసి అప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ దాని ఆ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకొని అప్పుడు మళ్ళా తిరిగి దాని డెస్టినేషన్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. కాబట్టి యూ మస్ట్ అటాచ్ సెక్యూరిటీ గ్రూప్, అదర్వైజ్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ తీసుకోదు. గేట్ ఇక్కడ ఓపెన్ లేదు, రాదు ఇక్కడ రిక్వెస్ట్. రైట్. ఓకే, సో కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాడు చెప్పాడు ఏమని, ఇదిగో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈ గేట్ నెంబర్ ఓపెన్ చేయి అని మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ ని వీడికి అటాచ్ చేసేసాం. ఆ సెక్యూరిటీ గ్రూప్ లో 80 ఉంది. ఏం సార్ 22 కూడా ఉంది కదా, అదెందుకు సార్, ఒకటే పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోండి, నో ప్రాబ్లం, ఏమవుతుంది, నథింగ్. బట్ మనకి గేట్ అయితే ఇటే నుంచి 80 నుంచే వస్తుంది, నాట్ ఎ ప్రాబ్లం. స్పెషల్ గా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా పెట్టుకో, నో ప్రాబ్లం, మనం ప్రాక్టీసే కదా, నాట్ ఇష్యూ. ఓకే, కొంచెం కిందకి ఇలా వచ్చిన తర్వాత ఇలా సార్ ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్, అడ్వాన్స్డ్ హెల్త్ చెక్స్ అని క్లిక్ చేయండి. ఈ అడ్వాన్స్డ్ హెల్త్ చెక్స్ లో మీరు ఇక్కడ చూసారు, ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, 5 ఆ 5 ఉంచేసేయి బై డిఫాల్ట్. ఇక్కడ హెల్త్ చెక్స్ ఎంత, ఒక 2 పెట్టేసేయి, ఎందుకు ఎక్కువ, 2. అయిపోయింది. రైట్. ఓకే సార్, షుడ్ ఐ యాడ్ ఇన్స్టెన్సెస్, నో 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 నో, ఇన్స్టెన్సెస్ మీరు యాడ్ చేయాల్సిన అవసరం లా. రైట్, ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ గ్రూప్ ని అటాచ్ చేసామో ఆటో స్కేలింగ్ గ్రూపే చూసుకునేది, ఇన్స్టెన్సెస్ మొత్తం తయారు చేసిద్ది. ఆ తయారు చేసిన ఇన్స్టెన్సెస్ ని ఈ లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేసి పడేస్తుంది. ఎవరు, ఆటో స్కేలింగ్ గ్రూపే చేస్తుంది ఈ పని అంతా. కాబట్టి ఇక్కడ మీరు ఇన్స్టెన్సెస్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే గుడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ కిందకి రండి. ఇవన్నీ ఇచ్చేసారు కదా, ఓకే గుడ్. ఇక్కడ వచ్చేసరికి ఇది జస్ట్ ఒక 100 ఇచ్చేసేయండి, టైం అవుతుంది. ఓకే గుడ్. ఇక్కడ ఇదంతా కామన్ బాస్, క్రియేట్ లోడ్ బ్యాలెన్స్ అయిపోయింది. సార్ లోడ్ బ్యాలెన్స్ అయిపోయిందా, ఇదిగో ఎప్పుడైనా సరే కొండ గుర్తు ఇదే, ఇది చూసామంటే 100% నువ్వు సక్సెస్. పొరపాటులో ఇక్కడ కానీ రెడ్ కనపడిందా, అయిపోయా. ఎక్కడ, రియల్ టైంలో ఇక్కడ ఎన్నిసార్లు రెడ్ కనపడినా ఏం కాదు, రియల్ టైంలో రెడ్ కనపడి రిఫ్రెష్. రైట్, ఆఫ్టర్ క్రియేటింగ్ ద లోడ్ బ్యాలెన్సర్, just go to template, launch template. Launch template. Is my screen is visible to you friends? Screen కనిపిస్తుందా? Yes, it is Yes, visible. sir. Yes, good. సో యాక్చువల్ గా ఇప్పుడు మన స్టోరీ మొదలైంది. ఏంటి స్టోరీ, ఎప్పుడైనా సరే ఆటో స్కేలింగ్ గ్రూప్, ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే వ్యక్తికి మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో ఆ ఇన్పుట్ లో మనం ఏం చెప్పాలి తెలుసు,
జస్ట్ ఆ ఇన్పుట్ నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే టెంప్లెట్ అంటాం. ఎస్, ఆ టెంప్లెట్ అనే దాన్ని తయారు చేసి ఆ టెంప్లెట్ ని డైరెక్ట్ గా ఈ వ్యక్తికి ఇన్పుట్ ఇస్తాం. రైట్. సో ఇందాక మనం తయారు చేసిన లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఈ లోడ్ బ్యాలెన్సర్ ను కూడా ఎస్ తయారు చేసాం కదా, ఆ లోడ్ బ్యాలెన్సర్ తయారు చేసిన దాన్ని కూడా ఇక్కడ ఎస్ ఈ వ్యక్తికి ఇన్పుట్ గా ఇస్తాం. ఇన్పుట్. సో లోడ్ బ్యాలెన్సర్ కూడా ఇక్కడ ఇన్పుట్ అవుతుంది, టెంప్లెట్ కూడా ఇక్కడ ఇన్పుట్ అవుతుంది. బట్ వాట్ ఇట్ కంటైన్స్? ఎస్, ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సర్వర్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ రైట్ నౌ. ఓకే, ఏదైతే సర్వర్లు మీరు క్రియేషన్ చేయబోతున్నారో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా కూడా ఈ టెంప్లెట్ లో మనం ఇప్పుడు ఎస్ టోటల్ గా మనం మెన్షన్ చేయాలి. ఎస్, ఈ సర్వర్స్ లో ఎలాంటి సిపియు ఉండాలా, ఎలాంటి ర్యామ్ ఉండాలా, ఎలాంటి ఎస్ఎస్డి ఉండాలా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయబడాలా, హెచ్టిటిపిడి సర్వీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఈ టెంప్లెట్ లోనే చెప్తాం. ఎంజినిక్స్ వాడదామా, హెచ్టిటిపిడి వాడదామా, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే. ఎట్లా సార్ అది? గో టు డిస్ప్లేస్. ఓకే, ఇప్పుడు మీరు యాక్చువల్ గా టెంప్లెట్ ని తయారు చేయండి. టెంప్లెట్ జస్ట్ టెంప్లెట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ఏబిసి బ్యాంక్ టెంప్లెట్ ఇది. ఏబిసి ఏబిసి బ్యాంక్ టెంప్లెట్. ఎస్, ఏబిసి బ్యాంక్ టెంప్లెట్ ఇది యాక్చువల్ గా. ఏబిసి బ్యాంక్ టెంప్లెట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సరే, ఓకే సార్, బాగానే ఉంది. సార్ ఇదేంటి సార్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకు సార్ ఎర్రర్? ఎవరు చెప్తారు? ఆల్రెడీ ఆ టెంప్లెట్ క్రియేషన్ అయి ఉంది. ఆల్రెడీ గ్లోబల్గా సరే, గ్లోబల్గా టెంప్లెట్ నేమ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. వేరే డిఫరెంట్ నేమ్ ఇవ్వ ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎస్ డిఫరెంట్ ఏబిసి డేట్ బ్యాంక్ టిఎంపి టెంప్లెట్ 1 అనొచ్చా లేదా? అనొచ్చు, నో ప్రాబ్లం. ఎస్. సో తర్వాత నీకు టెంప్లెట్ వర్షన్ డిస్క్రిప్షన్ వచ్చేసి 1.0, ఇది 1.0 వర్షన్. ఈ టెంప్లెట్ ని మనం ఎన్నిసార్లు మోడిఫికేషన్ చేసినా అది 1.1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎస్ వాళ్ళు ఇస్తారు మనకి డాక్యుమెంటేషన్ లో, బాబు ప్లీజ్ యూజ్ దిస్ వర్షన్ టెంప్లెట్. వర్షన్ 1.1, వర్షన్ 1.2, వర్షన్ 1. సంథింగ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఎక్కడ డాక్యుమెంట్ లో. ఆ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసిన ఆ టెంప్లెట్ ని మాత్రమే మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఆటో స్కేలింగ్ లో. సరే, అది గొడవ పక్కన పెడితే టెంప్లెట్ ని మనం తయారు చేస్తున్నాం కాబట్టి దాని వరకు చూద్దాం. ఎస్. సో ఇది సరే, ఇది ఆటో స్కేలింగ్ గైడెన్స్ అని ఉంది. ఇదేంటి సార్ ఆప్షన్? ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్, దిస్ విల్ గైడ్ యూ, దిస్ విల్ గివ్ యూ ద రికమెండెడ్ ఆప్షన్స్ ఓన్లీ. ఏ బాస్, ఇదిగో ఇది రికమెండెడ్, యూ మస్ట్ ఫిల్ అప్ దిస్ బ్లాంక్, యూ మస్ట్ ఫిల్ అప్ దిస్ బ్లాంక్ అని చూపిస్తూ ఉంటుంది అనమాట. యూ మస్ట్ సెలెక్ట్ దిస్ బ్లాంక్ అని చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆటో స్కేలింగ్ గైడెన్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు ఏం లేదు, దిస్ విల్ గివ్ యూ ద మ్యాండేటరీ స్టెప్స్ అంతే. ఇదిగో ఈ స్టెప్ ను వదిలేస్తామేమో, ఇది మ్యాండేటరీగా చెక్ చేసుకో జాగ్రత్త అని చెకింగ్ అనమాట. అందుకోసం నేనేం చేస్తానంటే జస్ట్ అడ్వైజర్ మాదిరి వీడు, అయ్యా అడ్వైజర్ ఏ స్టెప్స్ ఇంపార్టెంటో, ఏ స్టెప్స్ రికమెండెడో చెప్పవయా అని అర్థం. చెప్పవయా అని అంటే దాన్ని ఇలా క్లిక్ చేస్తాను నేను. ఎప్పుడైతే క్లిక్ ఇట్లా చేశానో, ఎస్ ఇక్కడ చూడండి, క్లిక్ ఇలా చేసిన వెంటనే ఇది రిక్వైర్డ్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే రిక్వైర్డ్ అని కనిపిస్తూ ఉంటాయి అనమాట. అట్లా. సో కాబట్టి మనం టెంప్లెట్ ని తయారు చేసేటప్పుడే ఈ గైడెన్స్ అనేది తీసుకుంటే బెస్ట్ అనమాట. లేకపోతే ఏమైంది సార్ అంటే ఏది ఇంపార్టెంట్, ఏది రికమెండెడ్ అనేది మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో ఏది పెడుతుంది రిక్వైర్డ్ ఐటమ్స్ కూడా మనం బ్లాంక్ ఉంచినప్పుడు ఎర్రర్ వస్తుంది. అట్లా అనమాట. సరే సార్, ఓకే. ఇది ప్రొవైడ్ గైడెన్స్ అన్నారు, కరెక్టే. తర్వాత ఏది సార్ టోటల్ గా? ఎస్, ఇవన్నీ కూడా ఇదిగోండి ఓఎస్. మీకు ఏ ఓఎస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఎస్, ఓఎస్ అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఇక్కడ క్లిక్ స్టార్ట్, ఇక్కడికి వెళ్ళండి. ఏదైతే ఓఎస్ కావాలో మీరు ఇట్లా క్లిక్ చేస్తే దల్ డిస్ప్లే యూ ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇమేజెస్. మనకి ఏ ఇమేజెస్ కావాలా సార్? నేనైతే అమెజాన్ లైనెక్స్ అనుకోండి, మ్యాక్ అనుకోండి, ఉబుంటు అనుకోండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూజ్ రెడ్ హాట్ లైనెక్స్, ఉబుంటు. బట్ నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ అమెజాన్ లైనెక్స్ ఆల్సో, బికాస్ AWS రిలవెంట్ అమెజాన్ లైనెక్స్ బాగుందని. అయితే నువ్వు రెడ్ హాట్ ఉపయోగించిన, అమెజాన్ లైనెక్స్ ఉపయోగించిన ఈజ్ ఈక్వల్ టు సేమ్, నో ప్రాబ్లం. చిన్న డిఫరెన్స్ కూడా రాదు. అయితే ఉబుంటులో 1% డిఫరెన్స్ కనపడింది. ఉబుంటులో అంతే. 1% అయినా 1%. మిగతా 99% సేమ్, నో ప్రాబ్లం. 99.999% సేమ్ గా ఉంటుంది.
జస్ట్ 1% కొంచెం చిన్నది ఎక్కడన్నా మారింది, అంతేగాని అన్ని కాదు. మొత్తం అమెజాన్ లైనక్స్ లో కమాండ్స్ ఆర్ సేమ్, ఉబుంటూలో లైనక్స్ కమాండ్స్ ఆర్ సేమ్, రెడ్ హాట్ లైనక్స్ లో కమాండ్స్ ఆర్ సేమ్. బట్ అమెజాన్ లైనక్స్, ఉబుంటూ లైనక్స్, రెడ్ హాట్ లైనక్స్, సుసే లైనక్స్, డిబేర్ లైనక్స్ ఆల్ ఆర్ లినక్స్ ఫ్లేవర్స్. మొత్తం కూడా లినక్స్ ఫ్లేవర్స్. ఎస్, అసలు లినక్స్ ని తయారు చేసిన వ్యక్తి ఎస్ ఎఫ్ఎస్ఎఫ్. బట్ యాజువల్ గా చెప్పాలంటే ఇది ఒక సంస్థ. ఈ సంస్థలో లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన వ్యక్తి లెనిస్ టాల్వార్డ్స్ ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ లినక్స్. అయితే సపోర్ట్ మొత్తం ఎఫ్ఎస్ఎఫ్ అనే కంపెనీ ఇచ్చింది ఎవరికి, లినక్స్ టాల్వార్డ్స్ కి. అలాగా మనకి లినక్స్ ఎస్ పూర్తి స్థాయిలో చెప్పాలంటే 200 ఫ్లేవర్స్ ని కలిగి ఉంది. లినక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ 200 ఫ్లేవర్స్ కలిగి ఉంది. బట్ ప్రతి ఫ్లేవర్ కూడా మనకి ఫ్రీగానే వస్తుంది, ఫ్రీ టు ఇన్స్టాల్ అంతే టోటల్ గా. అదే సార్ మాది కంపెనీ సార్ రెడ్ హాట్ లైనక్స్ పేమెంట్ తీసుకుంటున్నాడంటే అది కాదు, అది సబ్స్క్రిప్షన్ జస్ట్ ఫర్ సపోర్టింగ్ పర్పస్. ఫ్రీగా ఇస్తారు సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకో, బట్ సపోర్ట్ పర్పస్ కోసం అమౌంట్ పే చేయాలి ఎవరికి, రెడ్ హాట్ కి. ఎస్, అట్లా అన్నమాట. మొత్తం లైసెన్స్ ఫ్రీనా, లైసెన్స్ మొత్తం ఫ్రీనే, నో ప్రాబ్లం, నో నీడ్ టు వరీ. ఓకే, అది గొడవ. ఓకే, ఏడబ్ల్యూఎస్ వాడదాం, రైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఇన్స్టాన్స్ టైప్. సార్ షుడ్ ఐ ఇంక్లూడ్ ద ఇన్స్టాన్స్ టైప్స్? ఎస్, ఇన్స్టాన్స్ టైప్స్ నువ్వు ఇంక్లూడ్ చేయకపోతే తయారు చేయబోయే సర్వర్ లో ఎలాంటి ర్యామ్ ఉండాలి, ఎలాంటి సిపియు ఉండాలి తెలియదు కదా ఎవరికి, ఏఎస్జికి, ఆటో స్కేలింగ్ గ్రూప్ కి తెలియదు. కాబట్టి మనం ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అందించాలి ఆటో స్కేలింగ్ గ్రూప్ కి. కాబట్టి యూ మస్ట్ స్పెసిఫై ద ఇన్స్టాన్స్ టైప్ ఆల్సో. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కొంచెం కిందకి రండి. ఇలా ఇదిగోండి ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఎస్, కొట్టండి. ఫ్రీ టైర్ ఇదే సరిపోతుంది సార్, ఇదే సరిపోద్ది. ఎంత సార్ ఇది? 1 core CPU, 1 GB మెమరీ. ఎస్, ఇట్ ఈస్ అ ఫ్రీ. ఓకే, సో ఇక్కడ ఏఎస్సి తయారు చేసే ఆ సర్వర్స్ లో ఎస్ 1 core CPU ఉంటుంది, 1 GB ఎస్ ర్యామ్ ఉంటుంది. ఇక్కడ 1 core CPU ఉంటుంది, 1 GB ర్యామ్ ఉంటుంది. 1 core CPU, 1 GB ర్యామ్, ఇట్లా అన్నమాట. ఏఎస్సి తయారు చేసే అన్ని సర్వర్స్ లో అదే కాన్ఫిగరేషన్ మెయింటైన్ అవుతుంది. సార్ మార్చుకోవాలంటే టెంప్లెట్ లో మళ్ళీ మోడిఫికేషన్ చేసి నాకు 2 core 100 core CPU, 1 కాదు 100 GB ర్యామ్ ఎస్ మార్చుకోవాలి. దట్ ఈస్ టెంప్లెట్ వర్షన్ నెంబర్ 1.1. 1.0లో ఒకలాగా, 1.1లో ఒకలాగా, 1.2లో మరొకలాగా, 1.8లో మరొకలాగా. ఎస్, దీస్ ఆర్ ఆల్ టెంప్లెట్ వర్షన్స్ విచ్ ఆర్ మెయింటైనింగ్ ఇన్ ద రియల్ టైమ్ as per our requirement, as per our client guidelines. Yes, we will follow all these things. బట్ చెప్తాడు ఇలాగ మనం కూడా సజెషన్ చెప్తాం. ఎస్, మనం ఎవరమి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ అంటే ఏంది? ఎస్, సింపుల్ గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఉద్యోగం ఏంది అంటే ప్రొవైడ్ అ సొల్యూషన్ టు ద కస్టమర్స్, ప్రొవైడ్ అ సొల్యూషన్ టు ద క్లయింట్. క్లయింట్ ఎవరు? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్, ఇదిగో ఈ సర్వర్లు ఇలా తీసుకో, నీ బిజినెస్ కి ఎక్సలెంట్ గా సూట్ అవుతాయి. ఇదిగో ఇలాంటి సర్వర్లు కాన్ఫిగరేషన్ ఇలా తీసుకో, నీ బిజినెస్ కి ఎక్సలెంట్ గా సూట్ అవుతాయి. దట్ మీన్స్ వాడు తెలియని విషయాన్ని తెలియజెప్పే వ్యక్తే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. సో వీ ప్రొవైడ్ ఎ సొల్యూషన్ టు ద క్లయింట్. దాట్స్ వై వీఆర్ కాలింగ్ యాజ్, మనం వీళ్ళు ఏమని పిలుస్తామంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అని పిలుస్తాం. సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. ఎస్, మనం క్లౌడ్ ఇంజనీర్ అన్నా సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అన్న అన్ని ఒకటే. కొంతమంది వాళ్ళ ఎస్ కంపెనీల్లో ఒకలాగా ఎస్ జూనియర్ క్లౌడ్ ఇంజనీర్, ట్రైనీ క్లౌడ్ ఇంజనీర్, ఇట్లా కొంతమంది సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. ఎస్, ఇంకా కొంత ఎక్స్పీరియన్స్ బాగుంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఇలా డిఫరెంట్ గా మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎస్ మీ డెసిగ్నేషన్ చేంజ్ అవుతా ఉంటుంది. ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ అట్లా. సో ఈ విధంగా మనం ఇన్స్టాన్స్ టైప్ ని ఎస్ క్లయింట్ కి సజెషన్ ఇస్తాం. ఎందుకంటే బాస్ ఇక్కడ చూసారు మీరు, ఇదిగో లైనెక్స్, ఇదిగో ఈ జీబీ ర్యామ్, ఈ 1 core CPU తీసుకుంటే నాకు ఈ ప్రైస్ వస్తుంది, ఈ ప్రైస్ క్లయింట్ పే చేయాలి. అట్లా ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉబుంటూ తీసుకున్నారనుకోండి, క్లయింట్ 0.0142 USD పర్ అవర్ పే చేయాలా. ఎస్, క్లయింట్ మనది యాక్చువల్ గా వెన్స్లో, దిస్ ఈజ్ అవర్ ఫ్రీ అకౌంట్ కాబట్టి నో నీడ్ టు పే. బట్ ఇన్ రియల్ టైమ్ ఎస్ మనం తీసుకునే ప్రతి ఇన్స్టాన్స్ టైప్ కి పే చేయాలి. అందుకోసం క్లయింట్ పూర్తి స్థాయిలో మనల్ని నమ్ముతాడు కాబట్టి మనం కూడా క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతిదీ కూడా. రైట్, ఓకే. సో క్లయింట్ ప్రతిసారి ఎస్ క్లౌడ్ ఇంజనీర్ తో పని ఉంటుందా? తప్పకుండా ఉండదు. లేకపోతే ఎట్లా?
అందుకోసమే మనం డిఫరెంట్ కాల్స్ ఉంటాయి, డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. కాల్స్ ని మాట్లాడాల్సిన అవసరం సందర్భాలు చాలా వస్తాయి. అవి నేను ప్రాజెక్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సరే సార్. ఇప్పుడు సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే సార్ కీ పేర్, ఎస్ వీ నీడ్ టు ఇన్క్లూడ్ ద కీ పేర్ ఆల్సో. కీ పేర్ నేమ్ ఏంటి? ఎస్ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేర్ నేమ్ ఉంది కదా, ప్లీజ్ ఇంక్లూడ్ దిస్ కీ పేర్. ఎస్ జస్ట్ క్లిక్ చేయి. ఆల్రెడీ నాకైతే అక్టోబర్ లా, ఎస్ అక్టోబర్ ఉంది, ఐఎమ్ గివింగ్ దాట్, నో ప్రాబ్లం, రైట్. సో ఎందుకు సార్ మీరు ఇక్కడ కీ పేర్ ఇస్తున్నారంటే, ఎప్పుడైనా ఇదిగోండి ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్స్ లాంచ్ చేసింది అనుకోండి, ఈ సర్వర్స్ లో లాగిన్ అవ్వాలంటే ఈ సర్వర్స్ కి ఆల్రెడీ లాక్ ఉంటుంది. ఆ లాకే ఇది, దాన్నే కీ పేర్ అంటున్నాం. ఎస్ కీ పేర్. ఓకే, మరి లాక్ నే కీ పేర్ అంటామా? ఎస్, లాకే కాకుండా ఈ లాక్ కి ఓపెన్ చేయడానికి ఎస్ మన దగ్గర కీ కూడా ఉంటుంది బాస్. ఇది కీ, ఈ కీ తోటి దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఎస్ దిస్ ఇస్ లాక్, దిస్ ఇస్ కీ, అంతే కీ. సో ఈ లాక్ నే మనం ఎస్ ఏమని పిలుస్తామంటే పబ్లిక్ కీ. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ అంటే పాస్వర్డ్ మాదిరి అన్నట్టు. టెర్మినాలజీలో పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అంటారు దాన్ని. కీ ఇది కీ, ఇది కీ, రెండు కీసే కదా. ఎస్ కీ, ఆ కీ రాశాడు. రెండంటే పేరు కదా, అప్పుడు కీ పేర్ అయిపోయింది. ఎస్ అంటే దిస్ విల్ గివ్ యూ ద మోర్ సెక్యూరిటీ ఫర్ యువర్ సర్వర్, బికాస్ వితౌట్ లాక్ ఎనీబడి కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ ప్లేస్. దాట్స్ వై ఎప్పుడైనా సరే లైనెక్స్ లో మీరు అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో మీరు ఒక సర్వర్ లాంచ్ చేసే ముందుగా AWS people asking you like this. So you must provide a key pair. సో దాన్నే నేనేమంటున్నా అంటే లాక్ అని చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. కాబట్టి లాక్ అనేది కాదు, దాని పేరు ఏంటంటే పబ్లిక్ కీ. ఎస్ ఇది ఏంటంటే ప్రైవేట్ కీ. ఎస్ ఇది ఆల్రెడీ మనం ఎప్పుడో జమానాలో ఓల్డెన్ డేస్ లో నేర్చుకున్నాం. మనం లైనక్స్ స్టార్టింగ్ లోనే క్లౌడ్ దాదాపుగా చాలా వరకు కవర్ చేస్తున్నాం. సరే అది పక్కన పెడితే ఇది ఓకే, దీని కూడా అయిపోయింది. సరే సార్, ఓకే సార్. ఇప్పుడు ఏం సార్ మళ్ళీ నెట్వర్కింగ్ సెట్టింగ్స్ ఉన్నాయి, అయ్యో మళ్ళీ VPC వచ్చిందా ఏంది? అసలు ఇప్పుడు నేనేం చేయాలా? ఎస్ ఇప్పుడు అసలు స్టోరీ ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి సార్, ఇవన్నీ ఏంటి సార్ మాకు అర్థం కాకుండా చెప్తున్నారు మీరు. ఎస్ టోటల్ గా ఈ మొత్తాన్ని ఎస్ అదొక నిమిషం. టోటల్ గా ఇదిగోండి ఈ మొత్తాన్ని వదిలేసాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ వదిలేసి ఎక్కడ రావాలా? సెక్యూరిటీ గ్రూప్ కి వచ్చేసాయి. ఎస్ ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ఎందుకు వదిలేయాలా చెప్తా. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది వచ్చిన తర్వాత నీకు చెప్తా. వస్తే నెక్స్ట్ స్టెప్ వస్తుంది కదా, అప్పుడు నీకు అర్థమైంది. రైట్. సో ఇప్పుడు ఈ ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్ చెప్పాను కదా. సెక్యూరిటీ గ్రూప్ అన్నా ఒకటే, ఫైర్ వాల్స్ అన్నా ఒకటే. ఎస్ ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. సెలెక్ట్ అయిన ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అంటే అమ్మా ఇక్కడ ఈ సర్వర్లు నువ్వు లాంచ్ చేస్తున్నావు కదా, ఆ లాంచింగ్ చేయబోయే సర్వర్లకి ఇదిగో ఒక సెక్యూరిటీ గ్రూప్ ని యాడ్ చేయి. సెక్యూరిటీ గ్రూప్ 1 or 2 వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆల్రెడీ మనం 1, 2 సెక్యూరిటీ గ్రూప్ రెండు ఉన్నాయి మన దగ్గర. సెక్యూరిటీ గ్రూప్ 1 లో 80 డోర్ ఉంది, 22 డోర్ ఉంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ 2 ని డైరెక్ట్ గా ఇలా యాడ్ చేసి పడేస్తాం. ఎస్ అది ఎప్పుడు జరగాల? ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్లు తయారు చేసిన తర్వాత ఆ సర్వర్స్ లో ఈ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ అవ్వాలి. అది ముందుగానే ఇక్కడ టెంప్లెట్ లో మనం చెప్పాలి. ఎస్ టెంప్లెట్ కదా ఇది, టెంప్లెట్ క్రియేషన్ అప్పుడే మనం చెప్పాలి. అందుకోసం మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ 2 ని ఎస్ ఇక్కడ 8022 అంటే ఏం జరిగింది సార్? ఏం లేదు, ఈ సర్వర్ కి 80 డోర్ ఓపెన్ అయింది, 22 డోర్ ఓపెన్ అయింది. ఈ సర్వర్ కి 80 డోర్ ఓపెన్ అయింది, 22 డోర్ ఓపెన్ అయింది. 22 80 ఇట్లా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ డోర్స్ మాదిరి ఎస్ మనం ఎలా రావాలో మనకు తెలుసు. ఓకే గుడ్, అదంతా ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి సార్? వాట్ షుడ్ ఐ డూ? ఎస్ సింపుల్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. అవసరమా? ఎస్ ఫ్రెండ్స్ ఏం చేయాలి ఇక్కడ చెప్తారా ఎవరైనా? అంటే Can I ఎగ్జిస్టింగ్ create a new security Select the group existing ఎగ్జిస్టింగ్ security. or I సెక్యూరిటీ go for this way? ఫస్ట్ వన్. Select the existing. అంటే సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. జస్ట్ సెలెక్ట్ Existing ఎగ్జిస్టింగ్ దీన్ని క్లిక్ చేయండి. జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేసి డైరెక్ట్ గా సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ చేసి ఆ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ లో ఎస్ ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. ఈ బటన్ ఎస్ ఇది ఇట్లా జస్ట్ ఇలా క్లిక్ చేయండి. రైట్ ఓకే చెక్ చేసిన తర్వాత చూసారా మనకి 1 ఉంది, 2 ఉంది. మనం తయారు చేసింది ఏది ఫ్రెండ్స్?
టూ ABC by క్లాస్ 2C. సార్ మరి ఈబిఎస్ అవన్నీ ఏంటి సార్? అవన్నీ ఆల్రెడీ డిఫాల్ట్ గా సెట్ అయిపోయినాయి. ఇక నువ్వు అవసరంలా, మార్చాలనుకుంటే మార్చేసుకో అంతే. అంతేగాని ఇది స్టోరేజ్ గొడవ మనకొద్దు. స్టోరేజ్ పెంచాలంటే చాలా రిస్క్ అయిపోద్ది. అంటే మనకు ఆల్రెడీ ఉన్నది 30 GB. ఈ స్టోరేజ్ గొడవ మనకి ఇప్పుడు వద్దు, అవసరం లేదు. కాబట్టి మనం సెక్యూరిటీ గ్రూప్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక స్టోరేజ్ గొడవ మనకు వద్దు, అవసరం లేదు. ఎందుకంటే స్టోరేజ్ ని మనం పెంచాలనుకుంటే చాలా ఉంది వ్యవహారం. ఎస్ ఓకే, ఇదంతా మనం పెంచవచ్చు. ఎస్ మనం సైజు 8 GB ఉంది, ఎంత అయినా చేయొచ్చా? ఎంత అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మీరు ప్రాక్టికల్స్ లో ఉన్నారు కాబట్టి వద్దు, ఇవన్నీ టచ్ చేయొద్దు. బిల్ వస్తుంది మీకు అనుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? ఇదిగో మనం చెప్పాం లాస్ట్ లో అడ్వాన్స్ డీటెయిల్స్ ఉంటుందని చెప్పేసి. అడ్వాన్స్ డీటెయిల్స్ ఇక్కడ కావాలంటే మీరు చిన్న స్క్రిప్ట్ మాదిరిగా రాసుకోవచ్చు. మీరు రాయాలంటే ఏంది, జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్ లో చెప్పాను కదా, స్క్రిప్ట్ రాసుకోవచ్చు అని. ఇక్కడే యూజర్ డేటా ఉంటుందని కూడా చెప్పాను. ఎస్ చూసారా? ఇదిగోండి యూజర్ డేటా. సేమ్ మన దిస్ ఇస్ వాట్ ఆప్షనల్ వాడు చెప్పారు. రాసుకోకు. అయితే మనం ఏంటంటే జస్ట్ చెకింగ్ పర్పస్ కోసం జస్ట్ అలా కంటెంట్ ఇక్కడ రాస్తున్నాం. చెప్పాను కదా, యూజర్ డేటాని డైరెక్ట్ గా మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు, లేదా ఆర్ యూ కెన్ ఆల్సో అటాచ్ ఎ ఫైల్ ఆల్సో, నో ప్రాబ్లం. ఇది రెండు ఆప్షన్స్, యూజర్ డేటా, రైట్ ద యూజర్ డేటా, ఆర్ యూ కెన్ ఆల్సో అటాచ్ ఎ ఫైల్. రైట్, ఇప్పుడు మనకి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ స్క్రిప్ట్ రాస్తాం. అదే బ్యాష్ స్క్రిప్ట్. సింపుల్ గా అదే బ్యాష్ స్క్రిప్ట్. దిస్ విల్ అండర్స్టూడ్ బై లైనక్స్. దిస్ విల్ బి అండర్స్టూడ్ బై లైనక్స్ ఓన్లీ. ఏది సార్, లైనక్స్ బ్యాష్ స్క్రిప్ట్ తప్పితే వేరేది అర్థం కదా ఏంది? ఎస్ అంటే విండోస్ లో అయితే ఎస్ మనకి వేరేది ఉంటుంది, బట్ లైనక్స్ లో మాత్రం ఇదే బాస్. రైట్, నేటివ్ స్క్రిప్ట్ అనమాట. అట్లా కొన్ని టూల్స్ కి కొన్ని ఎట్లాగో, ఇప్పుడు సపోజ్ మనకి జెంకిన్స్ ఉన్నది అనుకోండి. జెంకిన్స్ వాడు వాడిని టచ్ చేయాలంటే, వాడితో మాట్లాడాలంటే, వాడితోటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాడు గ్రూవీ స్క్రిప్ట్ ఇచ్చాడు. అరే బాబు, నాతో మాట్లాడాలంటే నేను ఒక స్క్రిప్ట్ ఇచ్చాను, దాని పేరే గ్రూవీ. అది మనం తర్వాత మాట్లాడాలి. అట్లాగా ఇది కూడా అంతే. సరే సార్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రిప్ట్ లో మనం ఏం రాయాలి? ఎవరు చెప్తారు? ఆల్రెడీ మీకు తెలుసు, మీరే చెప్పండి. వాట్ షుడ్ ఐ రైట్ హియర్? ఎస్ సార్. shebang line, Hash హ్యాష్ ట్యాగ్ dash exclamation mark, exclamation /b forward. bin bash, exclamation. హ్యాష్ ట్యాగ్ బిన్ బ్యాష్. ఓకే, హ్యాష్ బిన్ బ్యాష్. రైట్, తర్వాత ఏం ఫ్రెండ్స్? EC2 ఐఫోన్ User. యూజర్ లాగా లాగిన్ అవ్వాలి. రైట్, తర్వాత ఏంటి? Sudo ఐ లాగా లాగిన్ అవ్వాలి. అంటే స్విచ్ అవుతాం. తర్వాత ఏం చేయాలి? yum install httpd -y. -y. HTTPD, తర్వాత CD /var HTML. HTML. రైట్, తర్వాత ఏంటి ఫ్రెండ్స్? echo ఇక్కడ జస్ట్ ఒక మెసేజ్ ని సో ఫ్రెండ్స్ లో స్టూడెంట్ లాగిన్. రైట్, ఓకే. ఇదంతా కూడా ఒక ఫైల్లోకి వెళ్ళాలి. ఆ ఫైల్ నేమ్ index.ht. తర్వాత ఏం ఫ్రెండ్స్? డైరెక్ట్ గా సర్వీస్ httpd Restart. చూడండి, తప్పులు ఏమైనా ఉన్నాయో ఇక్కడ? ఎవరన్నా తప్పులు కనిపెడతారా దీంట్లో? చిన్న స్టేట్మెంట్ లో షీ బ్యాంక్ దగ్గర స్పేస్ ఉన్నది కదా సార్, ఎక్స్క్లమేషన్ పక్కన ఫార్వర్డ్ స్లాష్. షీ బ్యాంక్ లైన్ దగ్గర షీ బ్యాంక్ లైన్ దగ్గర అబౌవ్ లో యాష్ ఎక్స్క్లమేషన్ స్పేస్ బిన్ డాష్ స్పేస్ ఇక్కడ సార్ స్పేస్ కదా. సరే, స్పేస్. ఇంకా అంతే సార్, ఏం లేదు. ఇంకేమైనా తప్పులు ఉన్నాయా?
ఇండెక్స్ డాట్ HTML కరెక్ట్ గానే ఉంది. ఇది ఉంది. చూద్దాం ఏం పాపారావు ఏదో మరి స్పేస్ ఇవ్వాలంటున్నాడు, మరి ఇంకా అర్థం కాదు. పాపారావు స్పేస్ అవసరం లేదు. పాపారావు ఏంటి పాపారావు? పాపారావు ఏంటంట అసలు? ఓకే మనం అసలు అయితే లాస్ట్ క్లాస్ అసలు ప్రాక్టీస్ చేయలేదు అవునా సార్ ఉన్నాను సార్ అన్నా. కన్ఫ్యూజన్. సరే ఓకే. అది మనకి రఘు ఇది ఎంత అయిపోయింది కదా మనకి మొన్న ఎస్ సార్ అయిపోయింది. లాస్ట్ అయిపోయింది. మనం ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ కూడా చూసాం కదా. ఎస్ సార్ ఎస్ చూసాం. ఎస్ ఓకే. సరే ఇప్పుడు యాక్చువల్ గా ఇదంతా టెంప్లెట్ డైరెక్ట్ గా ఈ టెంప్లెట్ ని డైరెక్ట్ గా మనం ఎవరికి ఇస్తాం? ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఇస్తాం. రైట్. ఇదంతా వదిలేసేసి క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్. ఓకే. సో ఇక్కడ చూసారా, ఎప్పుడైనా ఇది కనిపించాలా, లేకపోతే మనకి చాలా పెద్ద ప్రాబ్లం. ఎస్ మళ్ళీ గో టు EC2 డాష్ బోర్డ్, గో బ్యాక్. ఓకే. తర్వాత ఇదిగోండి EC2 డాష్ బోర్డ్. ఎస్ లాంచ్ ఏం సార్ కనపట్లేదు? ఇది ఇలా క్లిక్ చేయండి. ఇదిగో ఎప్పుడైనా సరే మీరు ఇదిగోండి ఇది ఉందా, ఇది పొరపాటులో మీరు గానే ఇది ఆప్షన్ ఇలా క్లిక్ చేశారనుకో ఇది హైడ్ అయిపోద్ది. అరే ఏం సార్ నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, దయచేసి అట్లా ఇదిగో మళ్ళీ ఇది ఇలా క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇది ఎస్ ఓపెన్ అయింది. అట్లా వాడు కొత్తగా ఇచ్చాడు అట్లా. ఓకే. సరే కింద వచ్చేసి లాంచ్ టెంప్లెట్స్. రైట్. సో లాంచ్ టెంప్లెట్స్ దగ్గర చూసారా, ఇప్పుడు చూడండి. ఎస్ ABC బ్యాంక్ టెంప్లెట్ నెంబర్ 1 తయారైపోయింది. ఓకే సార్ మీరు క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అసలు టెంప్లెట్ ఏంది, దాని వర్షన్ ఏంది, దాని స్టోరీ ఏంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం వచ్చేస్తాయి డైరెక్ట్ గా. ఓకే రైట్. సో ఆఫ్టర్ వర్డ్స్ నెక్స్ట్ ఏంది ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఆటో స్కేలింగ్ గ్రూప్. సో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ కి ఇప్పుడు మనం వెళ్ళాలి. మనం ఆల్రెడీ ఆటో స్కేలింగ్ గ్రూప్ గురించి కూడా థియరిటికల్ గా స్ట్రాంగ్ అయ్యాం. స్ట్రాంగ్ అయిన తర్వాతనే మనం ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చూస్తున్నాం. ఎందుకంటే స్ట్రాంగ్ అవ్వకుండా ఇది తెలియకుండా చేయకూడదు ల్యాబ్. ఓకే. సో ఇక్కడ చూసారా, క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది. రైట్. చూడండి చాలా చక్కగా ఈజీగా అర్థమైంది. ఇప్పుడు కావాలంటే మీరు క్లిక్ చేసుకుని మీరే థియరిటికల్ గా మనం స్ట్రాంగ్ లో ఉన్నాం. థియరిటికల్ గా లేని వాళ్ళకి ఈ క్లాస్ అయితే అర్థం కాదు. ప్రీవియస్ క్లాసులు చూడని వాళ్ళకి ఈ క్లాసు తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమాలా కనపడింది. AWS కష్టం అనే ఫీలింగ్ అయిపోతాయి. అది కాబట్టి గతంలో క్లాసులు ఎన్న వాళ్ళకి మాత్రమే ఈ క్లాసులు ఇది బాగుండాలి. రైట్. సో ఇప్పుడు వాడు ఫస్ట్ స్టెప్ అరే ఏం సార్ సెలెక్ట్ లాంచ్ టెంప్లెట్ అన్నాడు. ఎస్ స్టెప్ 1 అదే. ఎస్ ఇదిగో అయితే స్టెప్ 1 అదే, కానీ ఫస్ట్ అయితే మీరు మీ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఒక పేరు ఇవ్వండి అంటున్నారు. ఎస్ దిస్ ఇస్ ద నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ABC బ్యాంక్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇచ్చి పడేయచ్చు డైరెక్ట్. రైట్. ఓకే. అప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, ABC చెప్పండి బ్యాంక్ దాన్ని ఉన్నదాన్ని ఆటో స్కేలింగ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ 1 అని పెట్టండి. రైట్. సో అయిన తర్వాత ఇదిగోండి కొంచెం వచ్చేసి లాంచ్ టెంప్లెట్. వాడు అడుగుతాడు, బాబు ఇదిగోండమ్మా లాంచ్ టెంప్లెట్ ఆప్షన్ ఉంది. మీరు ఏదైతే ఇప్పుడు టెంప్లెట్ ని తయారు చేసుకుంటావో లేదా ఉన్న ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ని సెలెక్ట్ చేస్తావా? ఎస్ దిస్ ఇస్ అన్ ఆప్షన్ అంటున్నాడు. నేనేం చేస్తానో వద్దు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ టెంప్లెట్, జస్ట్ ఐఎమ్ యూజింగ్ మై ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ అని క్లిక్ చేస్తాం. ఇదిగో ABC బ్యాంక్ టెంప్లెట్ 1 అయిపోయింది. ఎస్ అయిపోయిన వెంటనే టెంప్లెట్ లో ఉన్న విషయాలను డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్. సో ఆఫ్టర్ వర్డ్స్ ఇప్పుడు స్టోరీ మొదలైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ మొత్తం ఇచ్చేసాడు. ఎస్ చూడండి మళ్ళీ అరే ఈ నెట్వర్క్ వదిలేటట్లు లేదు సార్ మనల్ని. ఎస్ చెప్పాను కదా, VPC ద పవర్ఫుల్ మెకానిజం, ద పవర్ఫుల్ సర్వీస్ ఇన్ AWS క్లౌడ్. నెట్వర్క్ వచ్చింది. ఆ నెట్వర్క్ లో అంటే ఇప్పుడు ఏదేసి ఇది దీని గొడవ ఏంటంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఎక్కడ సర్వర్స్ ని లాంచ్ చేయబోతుంది, ఆ లాంచ్ చేయబోయే సర్వర్స్ ఏ ప్లేస్ లో లాంచ్ అవ్వబడాలి అనేది ఇక్కడ మనం చెప్పాలి. ఇక్కడ అదే ఇదిగో అవైలబిలిటీ జోన్స్ చెప్పాడు వాడు. ఏ అవైలబిలిటీ జోన్స్ లో ఇదిగో సార్ 3 అవైలబిలిటీ జోన్ లో ఈ సర్వర్లు స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఇది ప్రెస్ చేయండి. 3 అవైలబిలిటీ జోన్ లో ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్ ను ప్లేస్ చేసిద్దాం. రైట్.
లేకపోతే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఒక జోన్ లోనే సర్వర్ ప్లేస్ చేసింది. ఇఫ్ యూ సెలెక్ట్ వన్ అవైలబిలిటీ జోన్, ఇఫ్ యూ సెలెక్ట్ వన్ అవైలబిలిటీ, రైట్. సో స్పెసిఫిక్ గా మనం మెన్షన్ చేసాం, నో ప్రాబ్లం, అయిపోయింది. సో ఆ తర్వాత చెప్పాం కదా అవైలబిలిటీ జోన్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది. ఎస్, డిస్ట్రిబ్యూషన్, రైట్. సో ఇక్కడ అసలు ఏంటి సార్ అంటే చెప్పాను కదా, హెల్తీ అవైలబిలిటీ జోన్స్, అన్హెల్తీ అవైలబిలిటీ జోన్స్. సో నాకు ఇదిగో బ్యాలెన్స్డ్ బెస్ట్ ఎఫర్ట్ అంటే అర్థం ఏం తెలుసా, హెల్తీ అవైలబిలిటీ జోన్స్ లో మాత్రమే సర్వర్లు తయారవుతా ఉంటాయి. ఎవరు? ఏఎస్సి ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది హెల్తీ అవైలబిలిటీ జోన్స్ లో మాత్రమే సర్వర్లు తయారు చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ ఆప్షన్, అదర్వైజ్ వేరే ఆప్షన్, అట్లా అనమాట. నాకు కావాల్సింది ఏంటంటే అమ్మా ఆటో స్కేలింగ్ గ్రూప్ హెల్తీ అవైలబిలిటీ జోన్స్ లోనే ఈ సర్వర్స్ అన్ని లాంచ్ చేయి. ఎస్, ఇవన్నీ సార్ పొరపాటున ప్రాబ్లం వస్తే చేయొద్దు దయచేసి. ఎస్, వేరే అవైలబిలిటీ జోన్కి వెళ్ళి చేయి. ఎస్, చూడండి ఇక్కడ. ఓకే, సో సార్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అయిపోయింది, సారీ టెంప్లెట్ అయిపోయింది, ఆ తర్వాత అవైలబిలిటీ జోన్స్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ అటాచ్మెంట్ ఉంది. లోడ్ బ్యాలెన్సర్ అటాచ్మెంట్ లో ఇదిగోండి చూడండి, నో లోడ్ బ్యాలెన్సర్ ఆప్షన్ కాదు, అటాచ్ అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఆప్షన్. ఎస్, ఇదే మనది అటాచ్ అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్, రైట్. సో అటాచ్ అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక చూడండి ఇక్కడ అటాచ్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్స్ అన్న వెంటనే ఎస్ దే హ్యావ్ గివెన్ 2 ఆప్షన్స్. అయ్యా బాబు, నువ్వు లోడ్ బ్యాలెన్సర్ చెక్ చేసుకుంటున్నావు, మరి ఏది నీ లోడ్ బ్యాలెన్సర్? ఎస్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎస్, ఓకే, గుడ్. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇదిగోండి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అన్నావు, కరెక్టే. ఎక్కడుంది అది? సెలెక్ట్ చేయి అంటున్నాడు వాడు. ఎస్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేయి. ఎస్, అది ఆప్షన్ ప్రెస్ చేయాలి నేను, రైట్. సో ప్లీజ్ దిస్ వన్, ఎదిగో చూడండి ఐబిసి బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్. ఎస్ అయిపోయింది సార్. మళ్ళీ విపిసి కనపడుతుంది సార్, అసలు ఇది అంతే, దాంతో పెట్టుకోకూడదు, అర్థమైందా? ఎస్, అట్లా విపిసి అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ వస్తుంది, మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, నో ప్రాబ్లం, రైట్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ బాబు ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అమ్మా, దిస్ ఇస్ రికమెండెడ్ అని చెప్పాడు కాబట్టి ఎస్. ఓకే, సో ఆఫ్టర్వర్డ్స్ సార్ టర్న్ ఆన్ అమెజాన్ ఈబీసీ హెల్త్ చెక్ సార్ చేసుకో, ఏ ప్రాబ్లం లేదు. ఎస్, టర్న్ ఆన్ చేసుకో, నో ప్రాబ్లం, హెల్త్ చెక్ చేసుకో. ఏమైంది? ఈబీసీ ఈబిఎస్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, రైట్. అదే దిస్ విల్ ఏడబ్ల్యూఎస్ ఇచ్చేదాన్ని ఏబిసి అని పిలుస్తాడు. హెల్త్ చెక్స్ గ్రేస్ పీరియడ్ విన్నారా మీరు? ఇది హెల్త్ చెక్స్ గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం హెల్త్ చెక్స్ గ్రేస్ పీరియడ్, చదవలేదా? ఎంత ఇవ్వాలి ఇక్కడ? 60 100 100. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కేసులో ఎస్. ఇప్పుడు అసలు బాబు సర్వర్లు నేను ఏ విధంగా మెయింటైన్ చేయాలి అమ్మా? ఆల్వేస్ 2 ఉండాలమ్మా. మినిమం అయితే ఒక 2 వేసుకో, మాక్సిమం అయితే 3, 4, 5, 6 మన ఇష్టం ఎన్నైనా సరే. బట్ మనకి ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి కొంత తగ్గాల. ఎస్, అందుకోసం సింపుల్ గా ఇక్కడ డిజైర్ కెపాసిటీ ఒక 2, మినిమం ఒక 2 ఉండాలి, మాక్సిమం అయితే ఒక 3 లేదా 4, 5, 6 మన ఇష్టం ఎంతైనా సరే, ఒక 3, రైట్. ఓకే, అంటే ఎక్కువ ఇవ్వచ్చు కదా సార్? అంటే ఎక్కువ అంటే లోడ్ పెరిగే కొద్దీ మనకి సర్వర్లు తయారవుతూనే ఉంటాయి. మాక్సిమం డిజైర్ కెపాసిటీ ఇంత ఉండాలి యాక్చువల్ గా. బట్ మనకి ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి సర్వర్లు ఎక్కువైతే బిల్ వస్తుంది, అందుకని ప్రాబ్లం. పైగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది నడుస్తున్నప్పుడు సర్వర్లు తయారవుతూనే ఉంటాయి. ఎన్ని సర్వర్లు అయినా తయారవుతూనే ఉంటాయి, తయారవుతూనే ఉంటాయి. ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది తీసేసేంత వరకు ఆ సర్వర్లు ఆగిపోవు, వెయిట్ అవుతూనే ఉంటాయి. చూడండి, లోడ్ పడినప్పుడల్లా సర్వర్లు తయారవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆటో స్కేలింగ్ గ్రూప్. మీరు ఇప్పుడే చూస్తారు, అయిపోవచ్చింది, లాస్ట్కి వచ్చాం. ఎస్, ఓకే, ఇది చేసేసాం. తర్వాత ఏం చేయాలి సార్? ఇదిగోండి అమ్మా, ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్లు తయారు చేస్తుంది, బట్ దేన్ని బేస్ చేసుకొని సర్వర్లు తయారు చేయమంటాం? ఆన్ వాట్ బేసిస్? ఎస్, ఎప్పుడైతే సిపియు లోడ్ యావరేజ్ అనేది దాటిందో, సిపియు లోడ్ యావరేజ్ దాటుతూ ఉందో, క్రాస్ అవుతూ ఉందో,
ఉన్నప్పుడు వెంటనే సర్వర్లు తయారవ్వాలి. ఎస్, ఇక్కడ సర్వర్, ఇక్కడ సర్వర్, ఇక్కడ సర్వర్. ఈ సర్వర్లన్నింటిలో సిపియు లోడ్ ఉంటుంది. లోడ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఏం చేయాలి మనం? ఎస్, ఒక పాలసీ తీసుకున్నాం, అదే ఆటో స్కేలింగ్ పాలసీ. ఎస్, ఇదిగో ఇదే చెక్ చేయాలి. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అయ్యా సార్ అరే సిపియు యూటిలైజేషన్ కనిపిస్తుంది కదా సార్? కనిపిస్తుంది. ఎస్ ఎస్. ఇప్పుడు యాక్చువల్ గా చూడండి, ఆ టార్గెట్ వాల్యూమ్ ఎంత మనకు కావాలి ఫ్రెండ్స్? 90యా 80యా? 80 లేదా 90 దాకా ఇస్తే మన ఇష్టం. ఇక్కడ వార్మప్ టైం ఎంత ఇవ్వాలి మనం? ఇప్పుడు చూడండి, వార్మప్ టైం. ఎస్, మనం ఒక 120 ఇద్దాం. వార్మప్ టైం. వార్మప్ టైం అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ఆల్రెడీ చెప్పాం, అవును కదా? Sufficient time for creating some. ఎస్ ఎస్ ఎస్, అవును, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమైనా ఉంది సార్? ఏం లేదు, డైరెక్ట్ అటాక్. ఇవ్వండి నెక్స్ట్. అరే సార్ నోటిఫికేషన్ కూడా ఉంది సార్ ఇది. ఎస్ ఎస్, అదే ఆ నోటిఫికేషనే, దాని పేరు సర్వీస్ ఉంది. ఆ నోటిఫికేషన్ కోసం ఆ సర్వీస్ పేరే ఎస్ఎన్ఎస్. దట్ విల్ బి యాడెడ్ లేటర్. అంటే ఇప్పుడే వస్తా, ఇప్పుడే నెక్స్ట్ క్లాస్ లోనే ఎస్ఎన్ఎస్ మొదలవుతుంది. ఆ తర్వాత డిఫరెంట్ సర్వీసులు అలా 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 మొదలవుతూనే ఉంటాయి కంపల్సరీ. ఎస్, ఓకే. దాని తర్వాత మనం యాడ్ చేద్దాం. సో ప్లీజ్ స్కిప్ దిస్ వన్, రైట్? నెక్స్ట్ క్లాస్ లో యాడ్ అవుతుంది అది. ఇప్పుడు నెక్స్ట్ కొడదాం, రైట్? జస్ట్ అయిపోయింది సార్. ఎస్, మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు ఇది ఏంటి సార్? నెక్స్ట్ లాస్ట్ లో రివ్యూ ఇచ్చాడు వాడు. రివ్యూ క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అన్నాడు. ఎస్, ఓకే సార్, ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారైంది. ఇప్పుడు యాక్చువల్ గా మనకి చూడండి, ఈసీటీ డాష్ బోర్డ్ లో అరే ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్ తయారు చేసి పెడుతుంది సార్. ఎస్ ఎస్, అదిగోండి తయారు చేసి పెడుతుంది ఆల్రెడీ, అదిగోండి. అరే సార్ రెండో సర్వర్ కూడా వచ్చేసింది. 2 సర్వర్లు కూడా వచ్చినాయి అంతే. ఎస్, రెండో సర్వర్ కూడా వచ్చేసింది. అంటే బై డిఫాల్ట్ గా మనం 2 ఉండాలని చెప్పాం కదా డిజైర్. ఆ 2 వచ్చేస్తాయి వెంటనే, 2 వచ్చేస్తాయి. అంటే ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్ ఇన్ 2 సర్వర్స్. ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్ 2 సర్వర్స్ ఇన్ AWS క్లౌడ్ సచ్ వే దాట్ ఐ డిజైన్ ఆటో స్కేలింగ్ గ్రూప్. అందుకని 2 సర్వర్లు వచ్చేసినాయి. నేను తయారు చేసిన సర్వర్లా కాదు, ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే వ్యక్తే ఈ 2 సర్వర్లు తయారు చేసేసాడు. లోడ్ పెరిగే కొద్దీ మనం మాక్సిమం ఎంత ఇచ్చాం అన్ని సర్వర్లు తయారు చేస్తూనే ఉంటాడు. లోడ్ పెరిగే కొద్దీ పెరిగి కొద్దీ సర్వర్లు తయారు చేస్తూనే ఉంటాడు. పొరపాటులో నువ్వు తెలివితేటలు ఉపయోగించి ఈ సర్వర్ను కానీ డిలీట్ చేసేసావా, వాడు ఊరుకోడు. ఎందుకు? డిజైర్ కెపాసిటీ అనేది 2 ఇచ్చావు, నా పేరు ఆటో స్కేలింగ్ గ్రూప్, తప్పకుండా నేను వాటిని మెయింటైన్ చేసి తీరుతా అంటాడు. ఎందుకు? అడిచ్చిన 2 ఇచ్చావు కాబట్టి, మినిమం డిజైర్ 2 ఇచ్చావు కాబట్టి. లోడ్ ఎక్కువ అయిపోద్ది, మళ్ళీ సర్వర్లు తయారు చేసి పెడతా. అది ఆటో స్కేలింగ్ గ్రూప్ బాధ్యత. సరే, ఇప్పుడు ఈ 2 సర్వర్లు మనం తయారు చేస్తే మళ్ళీ చేస్తుందా ఆటో స్కేలింగ్ గ్రూప్? ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక నిమిషం, యాక్చువల్గా ఇదిగోండి ఒక సర్వరు, దీన్ని డిలీట్ కొట్టేసేయండి ఫస్ట్. టెర్మినేట్. రెండో సర్వరు మళ్ళీ ఒక సర్వర్ టెర్మినేట్ అయింది. ఎస్, ఒక సర్వర్ టెర్మినేట్ అయింది. చూడండి, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఆటోమేటిక్గా పనిచేయడం మొదలు పెట్టింది. రెండో సర్వర్ను కూడా డిలీట్ చేయండి. జస్ట్ వీఆర్ చెకింగ్ ద ఆటో స్కేలింగ్ ఫంక్షనాలిటీ. ఎస్, మనకి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా లోపల ఎంత కోడ్ ఉంది, కోడ్ లో ప్రాబ్లమ్స్ ఏంది, కోడ్ లో ఇష్యూస్ ఏంది. ఎస్, వీ వర్ నాట్ బోదర్ అబౌట్ దాట్. మనం విషయం ఏంది, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫంక్షనాలిటీ సరిగా నడుస్తుందా లేదా అంతే. ఇది చూడండి, ఆల్రెడీ ఒక సర్వర్ వచ్చేసింది. అగైన్ మళ్ళీ రెండో సర్వర్ కూడా రావాలి. బికాస్ వీ క్రియేటెడ్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇన్సైడ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ వీ మెన్షన్డ్ డిజైర్ కెపాసిటీ 2. ఏం సార్ ఇంకా రాలేదేంది? ఎస్ వస్తుంది చూద్దాం. ఎస్ 2 ఖచ్చితంగా కన్ఫామ్ గా రావాలా? తప్పకుండా రావాలి. అదర్వైజ్ అంటే ఇది చెప్పాను కదా, మనం టైం ఇచ్చాం కదా, ఒక వార్మప్ టైం ఇచ్చాం. అమ్మా ఆటో స్కేలింగ్ గ్రూప్ ఒక సర్వర్ని తయారు చేసి లాంచింగ్ చేసి అంతా అయిపోయిన తర్వాత రెండో సర్వర్ని కూడా తయారు చేయి. దానికి మధ్యలో కొంత టైం ఇచ్చాం. ఆ టైం ఇక్కడ మనకి కనపడుతుంది. ఎస్, ఆ టైం దాకా మనం ఏం చేయాలా? వెయిటింగ్. ఎస్, వెయిటింగ్ టైం ఇచ్చాం కదా, వార్మప్ టైం. ఎస్,
తగ్గించి ఇవ్వాల్సింది సార్, మనం ఫాస్ట్ గా చెక్ చేసుకోవచ్చు. ఎస్, మనం అలా కూడా చేయొచ్చు, బట్ ఇచ్చాం కాబట్టి తప్పదు, వెయిట్ చేయాలి. అట్లా కొంత టైం పట్టింది. ఇది ఆల్రెడీ వస్తుంది. సో వాస్తవంగా ఇదిగో ఇక్కడ స్టేటస్ చెక్ ఉంది. స్టేటస్ చెక్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు మిమ్మల్ని ఎవరైనా సరే రియల్ టైంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ హ్యావ్ 4 years, ఐ హ్యావ్ 5 years, ఐ హ్యావ్ 8 years అన్నప్పుడు ఖచ్చితంగా ఇది అడుగుతాడు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టేటస్ చెక్ ఇనిషియలైజింగ్. ఆ స్టేటస్ చెక్ ఇనిషియలైజింగ్ అనే దాంట్లో చాలా విషయం ఉంది బాస్. ఇది కూడా చూసారా, మళ్ళీ వెంటనే 2/2 చెక్స్ పాస్డ్ అని వచ్చింది. అరే ఇదేంది, ఇది ఇట్లా వచ్చేసింది. ఎస్ ఎస్, చూసారా 2/2 చెక్స్ పాస్. అరే సార్ మళ్ళీ రెండో సర్వర్ కూడా వచ్చేస్తుంది సార్. అవును చెప్పాను కదా, ఎప్పుడైతే స్టేటస్ చెక్ అనేది ఇక్కడ అయిపోయి మొత్తం అయిపోయిందో, ఎస్ రెండో సర్వరు లాంచ్ అయింది. ఎస్ అది కూడా ఇనిషియలైజింగ్ అవుతూ ఉంది. అంటే 2/2 చెక్స్ అంటే ఏంటంటే, అమ్మా ఏడబ్ల్యూఎస్ సైడ్ ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉన్న సైడ్ ప్రాబ్లం లేదు. ఎక్కడ ఏడబ్ల్యూఎస్ ప్లస్ అక్కడ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది ఏడబ్ల్యూఎస్ లోనే. ఎస్ అక్కడ ఆ సాఫ్ట్వేర్ కూడా ఎస్ పూర్తి స్థాయిలో దాని నుంచే మనకి సర్వర్ క్రియేట్ అవుతా ఉంటుంది. సార్ ఇదేం సార్, ఈ వర్చువలైజేషన్ స్టేటస్ మాకు ఎప్పుడు చెప్పలేదే అంటే, ఆ కాన్సెప్ట్ అనేది వర్చువలైజేషన్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ నేను దాదాపుగా ఒక 1 week చెప్పాను. కావాలంటే ఆ రికార్డింగ్స్, వర్చువలైజేషన్ రికార్డింగ్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను, వినండి. ఆ వర్చువలైజేషన్ అనే రికార్డింగ్స్ వింటే ఇదిగో ఇది మీకు అర్థమైంది. ఈ ఆప్షన్ అర్థమైందంటే ఎక్సలెంట్, యువర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంతే కంపెనీలో. రైట్, సరే ఇప్పుడు ఏం సార్ ఇంకా ఇనిషియలైజ్ అవుతుందా? ఎస్ ఎస్ ఇనిషియలైజ్ అవుతుంది. ఎస్ ఎస్ ఎట్లా చూసారా, ఇనిషియలైజ్ అవుతుందా? అవుతుంది. ఇప్పుడు సార్ మనం యాక్చువల్ గా ఇక్కడ ఇది ఇన్స్టాన్స్ రెడీ అయిపోయింది ఇక్కడ. మరి ఇన్స్టాన్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇట్లాకి వెళ్తే ఎస్ ఇక్కడ అరే అన్నీ వచ్చినాయి, పబ్లిక్ అన్నీ వస్తాయి. సెక్యూరిటీ గ్రూప్ చూడండి సార్. ఎస్ ఎస్ యూ కెన్ ఆల్సో చెక్ ద సెక్యూరిటీ గ్రూప్. ఇదిగోండి ఈ సర్వర్ కి సెక్యూరిటీ గ్రూప్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి మీకు ఇక్కడ కనపడాలా సెక్యూరిటీ గ్రూప్, దాని పేరు కూడా కనపడుద్ది, చూసుకోండి కావాలండి. ఎస్ దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ అని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎస్ వి ఓపెన్ 2 doors. ఎస్ చూసారా, మనం 2 doors ఓపెన్ చేసాం, 2 డోర్ 80 డోర్. ఏది ఈ సర్వర్ కి. ఓకే 2 డోర్ 2 ఎస్ 80 డోర్. ఇటు నుంచి ఇలాగా 5 ఇచ్చినాము. ఎస్ టోటల్ లాగిన్ ఎస్ఎస్హెచ్ ఇది, అదేమో హెచ్టిటిపి అట్లా అనమాట. ఓకే ఓకే గుడ్ సార్. మనకి హెచ్టిటిపి కాదు, మీరు ఏదో చెప్పారు 443 అనేది గేట్ నెంబర్ చెప్పారు. మీరే 443 ఇన్వాల్వ్ చేయడం లేదు ఏంటి ఇక్కడ? అంటే 443 గేట్ నెంబర్ దేందా అంటే హెచ్టిటిపిఎస్ ఎస్ అది 443 గేట్ నెంబరు. ఎస్ చాలా సెక్యూర్డ్ గేట్ నెంబర్ అది. ఆ 443 రావాలి, నువ్వు సక్సెస్ చేయాలి అంటే నీకు సర్టిఫికేట్ ఉండాలి. ఏ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ అది? SSL certificate. ఇది కావాలి. ఇది లేకపోతే ఇది పెట్టుకున్నా వేస్ట్. ఎస్ ఐ కెన్ యాడ్ బట్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. బట్ రియల్ టైంలో మాత్రం 443 గేటే చూస్తారు మీరు. 80 గేట్కి సెక్యూరిటీ లేదు. అంటే కొన్ని వెబ్సైట్లు సెక్యూరిటీ లేకుండా నడుస్తూ ఉంటాయి, వాటిని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ ఎ సెక్యూరిటీ అని పెడుస్తూ ఉంటాడు వాడు. దిస్ ఇస్ నాట్ ఏ ఆ సెక్యూరిటీ వెబ్సైట్ అని చూపిస్తాను ఉంటాడు. చూపించి తర్వాత కూడా మనం లాగిన్ అయ్యి మన ఫైనాన్షియల్స్ అవి ఇవి చెక్ చేసుకున్నప్పుడు కొంత రిస్క్ ఉంటుంది ఆ వెబ్సైట్లో. రైట్ రైట్ ఓకే సరే. ఇప్పుడు ఇది ఇన్స్టాన్సెస్ ఇలా ఉంది ఇక్కడ. సార్ మీరు ఏమనుకోకుండా, మాకు చిన్నది అర్థం కాలేదు. ఇప్పుడు ఈ 2 ఇన్స్టాన్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఓకే దీంట్లో మీరు లాగిన్ అవ్వచ్చు, దాంట్లో కోడ్ కూడా ఉంటుందా? కోడ్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని ఎస్ ఒకసారి ఒక సర్వర్ని ఎస్ ఒకే ఒక సర్వర్ని ఎస్ మీరు ఇదిగోండి టెర్మినేట్ చేయండి సార్. టెర్మినేట్ ఎస్ ఎస్. ఇప్పుడు మన దగ్గర ఎన్ని సర్వర్లు ఉన్నాయి టోటల్గా? లోపల ఉన్న కోడ్ గురించి పట్టించుకునే వ్యక్తి ఫ్రంట్ ఎండ్ డెవలపర్, మనం కాదు. కోడ్ ఎలా నడుస్తూ ఉంది ఏంటి, దాంట్లో మిస్టేక్స్ అయినవి టెస్టింగ్ టైంలో అన్ని రిజాల్వ్ చేసి పడేస్తారు. ఓకే బట్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా కోడ్ గురించి మనకు ఇబ్బంది లేదు. కోడ్ క్వాలిటీ చెకింగ్ అనేది మనకి ఇబ్బంది లేదు, వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఎస్ అది సోనార్ క్యూబ్ అనే టూల్ తోటి కోడ్ క్వాలిటీని మనమే చెక్ చేస్తాం. బట్ రిజల్ట్ విల్ బి గివెన్ టు ఎ కన్సర్న్ డెవలపర్. హే డెవలపర్,
నువ్వు రాసిన కోడ్కి రిజల్ట్ ఇక్కడ వచ్చింది చేసుకుంటాం, అది మనకు తెలుసు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం. బట్ ఇక్కడ కూడా అంతే, మనం ఆటో స్కేలింగ్ ఫంక్షనాలిటీని మనం చెక్ చేస్తున్నాం. మన పేరు ఏం పేరు? మన పేరు క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్ కి ఫ్రంట్ ఎండ్ తెలుసావాలా? నో. క్లౌడ్ ఇంజనీర్ కి బ్యాక్ ఎండ్ లో కోడ్ రాయటం రావాలా? నో. అయితే కొన్ని కంట్రీస్ లో ఏం చేస్తారంటే